హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. టొమాటో రైస్ అందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఒక్కసారి డిఫరెంట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ప్రాసెస్ కూడా అసలు ఏమీ ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక 3 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకుని బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఓల్ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న టొమాటో అండ్ క్యారెట్ కూడా వేసుకోండి. మీకు టొమాటో ఇక్కడ కట్ చేసుకుని వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక టొమాటోస్ బాయిల్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక టొమాటో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. నెక్స్ట్ అందులోకి ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసేసుకుని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఆయిల్ ప్యాక్ తేలే వరకు బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి లిడ్ పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది ఇంట్లో నాన్ వెజ్ వండరు, సో నేనైతే వెజ్ లో కూడా స్పైసీ ఆప్షన్ చూస్ చేసుకుంటా కాబట్టి ఈ టొమాటో రైస్ అయితే కుక్ చేశాను. మీరు కూడా అంతేనా? అయితే ఒక్కసారి ఈ టొమాటో రైస్ ట్రై చేసి చూడండి, ఇంక అస్సలు వదిలిపెట్టరు అంతే. బాయ్ బాయ్.